ఇప్పుడు ట్రెండ్ కాదు, ఇప్పుడు అది మాడెస్టీ అంటాం, చూడడానికి బాగుంది. కానీ ఇప్పుడు ఎంత ఇస్త్రీ లేకుండా వస్త్రం వేసుకుంటే అదొక ట్రెండ్. అది ఇప్పుడు షర్ట్ ఉంది, షర్ట్కి కింద మనం వెళ్తాం, లెఫ్ట్ రైట్ ఒకే విధంగా ఉంటే అది మాడెస్టీ. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటి పైకి ఉండి ఒకటి కిందికి ఉంటే అది ట్రెండ్. అది జీన్స్ ప్యాంట్ వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, అది ఒకటే రంగు ఉండే ఒకప్పుడు. ఇప్పుడు ట్రెండ్ ఏం చేస్తారంటే ఐరన్ ఇస్త్రీ పెట్టి రంగును పోగొట్టడం అన్నది ఫ్యాషన్. అప్పుడు ఇస్త్రీ కాదు, జీన్స్ ప్యాంట్కి వేడి చేస్తాం కదా, ఇస్త్రీ పెడితే రంగు అచ్చు పడుతుంది, ఇస్త్రీ అచ్చు, అది వేసుకుంటే ఫ్యాషన్. అది ఖరీదు ఎక్కువ. అది చెనుగులు లేకుండా జీన్స్ వేసుకుంటే అది మాడెస్టీ. కానీ ఎంత చినిగిపోయింది, ఎంతో అధ్వానంగా ఉంటుంది, అది వేసుకుంటే అది ట్రెండ్. మా అమ్మ సానియా మిర్జా స్పోర్ట్స్ పేపర్ ఉంది కదా, సాక్షి న్యూస్ పేపర్లో చూసింది. మా అమ్మకు చదువు రాదు, వెంటనే చూసి ఏంది నాయన దోక్కపోయిన ప్యాంట్ వేసుకుంది నేను. మా అమ్మ మా భాషలో దోక్కోవడం అంటే కింద పడితే ప్యాంట్ ఏమవుతుంది, మోకాల దగ్గర చినిగిపోతుంది. ఆ అమ్మాయి ఏం చేసిందంటే మొత్తం చినుగుల ప్యాంట్ వేసుకుంది. అయ్యో అమ్మ, కావాలని చింపుకుంది, దోకపోవడం కాదు, అది చినిగిపోయింది, దీని ధర వేలల్లో ఉంటుంది అని అంటే నా అవాక్కైంది అమ్మ. అంటే ఇవన్నీ ట్రెండ్స్. మీరు చూడండి, ఇది అనుసరించచ్చా అనుసరించకూడదా? ఒకప్పుడు మంచిగా కటింగ్ చేసుకుంటే బాగుండేది, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇట్లా పెట్టుకుంటాడు, ఇట్లా తర్వాత మంచిగా నూనె ఇప్పుడు నూనె కాదు అసలుకు, వాడు ఇట్లా బయటకు వస్తాడు అంతే, చింపిరి జుట్టుతో రావడము ట్రెండ్. అదే పనిగా శ్రీలంక బౌలర్ ఉన్నాడు చూడండి, ఏం పేరు ఆయన పేరు, మలింగ, రంగులు వేసుకుంటాడు, అదొక ట్రెండ్. అది తర్వాత గుర్రపు నాడ జుట్టు ఉంటుంది ఇట్లా పైకి, అదొక ట్రెండ్. ఏమంటే ట్రెండ్ అన్నా అంటాడు. మా బ్రదర్ ఇన్లా ఒక బ్యాగ్ తెచ్చాడు, నేను చూసి ఏంటి ఇది ఎట్లుంది సంచి అంటే, అయ్యో బావా నువ్వు ఇంకా ఎక్కడున్నావు, మద్రాసులో యంగ్స్టర్స్ టీనేజ్ అమ్మాయిలు 50 కిలోల బియ్యపు బస్తా సంచిని కుట్టించుకొని స్టైల్గా నడుచుకుంటూ వెళ్తున్నారంట. నేను అనుకున్నా ఇది కూడా వదిలిపెట్టలేదు కదరా అనుకున్నా. 50 కిలోల బస్తా ఉంది చూసారా సంచి, దాన్ని డ్రెస్సు కుట్టించుకున్నారు అమ్మాయిలు. అంటే ఎంత అధ్వాన్నంగా ఉంటే అంత ట్రెండ్ అండి. ఇప్పుడు మీ భాషల్లో ఇది అనుసరించడం వచ్చా, విశ్వాసిగా అనుసరించకూడదా? లోకము దాని నటన గతించిపోయే లోకంతో పాటు మన వస్త్రధారణ అలాగే ఉంటే మనం కూడా అలాగే పోతాం. అందుకే మీరు చూడండి,